హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 15, 2025 మంగళవారం. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 31 జరిగింది. ఈరోజు జరిగిన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ 31 మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో పంజాబ్ అద్భుతంగా గెలిచింది. చేసింది తక్కువ స్కోర్ అయినా కానీ పంజాబ్ బౌలర్స్ అద్భుతంగా బౌల్ చేసి తక్కువ స్కోర్నే కాపాడుకున్నారు. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ కూడా చూద్దాం ఈ వీడియోలో. అంతకంటే ముందు లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకుందాము. ఇది ఫ్రెండ్స్, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఇది మ్యాచ్ జరిగిన తర్వాత అప్డేట్ చేశారు. ఈరోజు ఐపీఎల్లో 31 మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా మధ్య. ఈ మ్యాచ్లో కోల్కతా ఓడిపోయింది, పంజాబ్ గెలిచింది. ఆ రెండు టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చూద్దాము. పంజాబ్ ప్రస్తుతానికి 4th ప్లేస్లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ 6th ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ జరగకముందు పంజాబ్ 6th ప్లేస్లో ఉండింది, కోల్కతా 5th ప్లేస్లో ఉండింది. కానీ ఇప్పుడు పంజాబ్ ఈ మ్యాచ్ గెలవడంతో 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. కోల్కతా వచ్చి 5th నుంచి 6th ర్యాంక్కి పడిపోయింది. ఇప్పుడు దాకా పంజాబ్ ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది. మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. పంజాబ్ యొక్క నెట్ రన్ రేటు 0.17 ఉంది. కోల్కతా ఇప్పటిదాకా ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 4 ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్తో కలిపితే మొత్తం 4 ఓడిపోయింది. కోల్కతాకి మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి. కోల్కతా నెట్ రన్ రేట్ వచ్చి 0.55 ఉంది. ఇప్పటిదాకా ఈ సీజన్లో హాఫ్ మ్యాచెస్ సరిపోయినాయి. ఇప్పటికీ ప్రస్తుతానికి టేబుల్ టాప్లో గుజరాత్ టైటాన్స్ ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయి 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. నెక్స్ట్ నెంబర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 1 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది. ఆర్సీబీ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4th ప్లేస్లో పంజాబ్. ఈరోజు మ్యాచ్లో గెలిచింది పంజాబ్. 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ 7 మ్యాచెస్ ఆడితే ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు గెలిచి 3 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. టాప్ 5 టీమ్స్కి సేమ్ 8 పాయింట్స్ ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ ఏది బాగుంటే అది టాప్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 6th ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది. కోల్కతా ఇప్పటిదాకా 7 మ్యాచెస్ ఆడితే 3 గెలిచి 4 ఓడిపోయి 6 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి. 8th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 6 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి. 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ 6 మ్యాచెస్ ఆడితే 2 గెలిచి 4 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచెస్ ఆడితే 2 మాత్రమే గెలిచి 5 వరుసగా ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ పాయింట్ టేబుల్ యొక్క ఐపీఎల్ యొక్క రూల్స్ తెలుసు కదా. పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఏ టీం గెలిస్తే ఆ టీం యొక్క ర్యాంక్ మారిపోతుంది. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతాయి. నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్లన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఈరోజు మ్యాచ్ నెంబర్ 31 జరిగింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ చండీగఢ్లో జరిగింది. ఈ మ్యాచ్ ఈ 31 మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో టాస్ గెలిచిన టీము ఫస్ట్ బ్యాటింగ్ చేయటం. ఈ మ్యాచ్లో ఆడిన పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ పియాన్స్ అండ్ పబ్సిమ్రాన్ వదేరా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇంగ్లీష్, శశాంక్, నెక్స్ట్ మ్యాక్స్వెల్, ఎన్సన్, హర్షదీప్, చాహెల్, నెక్స్ట్ బార్క్లెట్. ఇది ఈ మ్యాచ్లో ఆడిన పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆడుతున్న కోల్కతా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ వద్దాం. ఓపెనర్స్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్, కెప్టెన్ రహానే, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్, అండ్రూ రసూల్, అలాగే నెక్స్ట్ రమణదీప్ సింగ్, వైభవ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నోకియా. ఇది కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో ఆడిన కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 31 ఇది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్
15.3 అంటే 15.3 ఓవర్స్లో 111 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ ఇచ్చి పప్ సిమ్రాన్ జస్ట్ 15 బాల్స్లో 30, పియాన్స్ 12 బాల్స్లో 22 రన్స్, శశాంక్ 17 బాల్స్లో 18 రన్స్, బార్ గిల్లెట్ 15 బాల్స్లో 11 రన్స్. ఈ మ్యాచ్లో కేకేఆర్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షిత్ రాణా 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సునీల్ నారాయణ్ 3 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నోకియా 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ యొక్క టార్గెట్ వచ్చి 112 రన్స్. అందుకు రిప్లై కానీ కేకేఆర్ 95 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది 15 ఓవర్లో. కేకేఆర్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే రఘువంశీ హైయెస్ట్ స్కోరు. రఘువంశీ జస్ట్ 28 బాల్స్లోనే 37 కొట్టిండు. అండర్ రాసల్ 11 బాల్స్లో 17 రన్స్, రహైనే 17 బాల్స్లో 17 రన్స్, వెంకటేష్ అయ్యర్ 4 బాల్స్లో 7 రన్స్. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాహల్ 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. హెన్సన్ 3.1 ఓవర్లో 17 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. మ్యాక్స్వెల్ 2 ఓవర్స్ మాత్రమే వేసి 5 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షదీప్ 3 ఓవర్స్లో 11 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్పై పంజాబ్ కింగ్స్ 16 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 31. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.